మీ ఎమ్మెల్యే గారికి నిలదీసే దమ్ము లేదు. మీ ఎమ్మెల్యే గారు పోయి రేవంత్ రెడ్డి కాలు మొక్కుతున్నాడు మొన్న మంత్రి పదవి కోసం. మంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డి కాలు మొక్కుతున్నాడు. మనకు ఆ కర్మ పట్టలేదు. రేవంత్ రెడ్డి గల్లా పట్టుకొని యాడికెళ్ళి ఇస్తావా ఇయ్యవా దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినావు, ఇయ్యకపోతే గల్లా పట్టుకుని అడుగుతాం నా కొడక అని చెప్పి గట్టిగా గుద్దితే, అట్లా గుద్దితేనే తెలంగాణ వచ్చింది తప్ప ఉత్తుత్తగా రాలే. అందుకే కొట్లాడి సాధించుకోవాలి. నెలకు 2,500 రావాలన్నా, ముసలోళ్ళకు 4,000 పెన్షన్ రావాలన్నా కాంగ్రెస్ కు బీజేపీకి వాతలు పెట్టాలి. ఎందుకంటే ఆలోచన చేయండి, కాంగ్రెస్ వాడేమో మోసం చేసిండు, మరి బీజేపీకి 2 సార్లు ఎంపీ గెలిపించారు మీరు. ఏమొచ్చింది మనకు? మన రాజన్న గుడికి రూపాయి వచ్చిందా? ఏం లావాడాలి ఏదైనా గల్లీకో రూపాయి వచ్చిందా? ఎవరన్నా పేదోళ్లకు రూపాయి వచ్చిందా? బీజేపీ నుంచి 15 లక్షలు ఎత్తా అన్నాడు కదా ఖాతాలో మోడీ గారు, పడ్డా 15 లక్షలు. ఇప్పుడు అందుకే నేను అంటున్నా, ఆలోచన చేయండి. కేవలం ఒకటే యాది పెట్టుకోండి, ఎవరు పేదోళ్ళని కడుపులో పెట్టుకొని తండ్రి లెక్క చూసుకున్నాడు, ఎవరు తెలంగాణ తెచ్చిండో వాళ్లకు ఓటేయండి, ఆగం కాకండి.